నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ కోసం సైతం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లో ఏప్రిల్ 27న కవిత తన పార్టీ ఎజెండాను ప్రకటించనున్నారు. అయితే రాజకీయ పార్టీని స్థాపించడం చాలా సులువు, కానీ ఆ పార్టీలో చేరే నాయకులు ఎవరు అన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి కవిత పార్టీలో చేరే నేతలు ఎవరు, ఆమె ఎవరిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ సక్సెస్ అయింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రంలోని తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు ఆ పార్టీని స్థాపించిన కేసీఆర్ కూతురే తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ప్రజల ముందుకు వస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ కాలం చెల్లిపోయిందని, తనదే అసలైన ప్రాంతీయ పార్టీ అని కవిత చెప్పుకుంటుంది. ఓ రాజకీయ పార్టీ సక్సెస్ అనేది పేరు, జెండా, విధి విధానాల కంటే ఆ పార్టీలో ఉండే కీలక నాయకులు, కేడర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అప్పట్లో వైఎస్ షర్మిల తెలంగాణ తన మెట్టినిల్లు అంటూ వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాన తిరుగుతూ చాలా కష్టపడ్డారు. తెలంగాణలోని సమస్యలపైన ఆమె పోరాడారు. నిరుద్యోగం, గురుకులాలు, ఇతర సమస్యలు అంటూ ప్రజల్లోకి వెళ్ళారు. అయితే షర్మిల పార్టీలో చేరేందుకు మాత్రం నేతలు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో షర్మిల కష్టపడిన నాయకుల కొరతతో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. చివరికి ఆమె సొంత రాష్ట్రం ఏపీకి తిరిగి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆమె తీసుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కవితతో కలిసి పేరున్న నాయకులు ఎవరు కూడా ఇప్పటివరకు కనిపించలేదు. తెలంగాణ జాగృతిలో పనిచేసే వాళ్ళు తప్ప మిగతా నాయకులు ఎవరు ఆమె వెంటలేరు. అయితే కవిత ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్లోని కొంతమంది సీనియర్లు తనతో టచ్లో ఉన్నారంటూ కవిత వెల్లడించారు. దీంతో ఏప్రిల్ 27న ఆ నేతలు కవితతో కలిసి పార్టీ ప్రకటన కార్యక్రమంలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలకు కవిత గాలం విసురుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఓ మాజీ మంత్రి కవితకు మాట ఇచ్చారని, ఏప్రిల్ 27న పార్టీలో చేరతారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో పదవులు ఆశించి భంగపడ్డ కొందరు మహిళా నాయకులు సైతం కవిత వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ నుండి పలువురు కీలక నేతలు కవిత పార్టీలో చేరబోతున్నారని జిల్లాలో టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు ప్రధానంగా బీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కవిత పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తుందట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొత్తగా పార్టీలోకి చేరిన వారికి పదవులు ఇస్తూ ఉద్యమకారులను విస్మరించింది. ఇక కవిత మొదటి నుండి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ ప్రస్తావిస్తున్నారు. కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ ప్రకటన తర్వాత కూడా తన పార్టీలో బీఆర్ఎస్ ఉద్యమకారులకు మంచి అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కోసం కష్టపడి పనిచేసి పదవులు దక్కని వివిధ జిల్లాల్లోని ఉద్యమకారులు సైతం కారు దిగి కవితతో కలిసి అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నుండే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ నుండి కూడా కొందరు కవిత పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో యువత ఎక్కువగా ఉన్నారని కూడా సమాచారం. మరి కవిత చెబుతున్నట్టు ఆమెతో టచ్లో ఉన్న నేతలు ఎవరు, ఆ పార్టీలో చేరబోతుంది ఎవరు అనే దానిపై ఏప్రిల్ 27న ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.